అమ్మా ఏంటమ్మా ఇల్లంతా చీకటిగా ఉంది. సర్లే ఒక గ్లాస్ మనుషులు తీసుకురా. ఫ్యూజ్ పోయిందిరా, నాన్న చూస్తున్నాడు. అవును పక్కింట్లో సందంతా కరెంట్లో ఉంది, మన ఇంట్లో ఏమైందమ్మా? ఏం లేదా, ఇందాక బాత్రూంలో జారిపడ్డాను. నువ్వురా పోయి నోటిస్తాను. ఈ దెబ్బలేంటి? మరి ఈ ఫ్యూజ్ వైర్ కాస్త తీసి పెట్టు. నానా మీకేమైంది? చిక్కి నువ్వేంటి ఇక్కడ? ఆ దెబ్బలేంటి? అరే ఇందాక అమ్మ చెప్పింది కదా బాత్రూమ్ లో జారి. అందరూ కట్టుకొని ఒకే బాత్రూంలో పడ్డారా? చిక్కి అసలు ఏమైంది? ఇందాక మొత్తం జగ్గే మనుషులు వచ్చారు. ఎవరై మీరు? ఏంటి గొడవ? ఏం కావాలి మీకు? బయట ముచ్చం జగ్గాయ మీటింగ్ జరుగుతుంది, మీ ఇంట్లోంచి కరెంట్ లాగుతున్నాం. అలా చేస్తే లోడ్ సరిపోతే ఎక్కడ ఫ్యూజ్ ఎగిరిపోతుంది. ఇంకొక మాట మాట్లాడితే ఫ్యూజులు కాదు ప్రాణాలు పోతాయి. అన్నా ఇక్కడుంది. నేషనల్ పార్టీ కార్యకర్తలకు నా తరఫున, మా పార్టీ తరఫున ఇవే నా అభినందన. ఇక మన యువ కిషోరం ముత్యం సాంబశివరావు గురించి చెప్పాలంటే వారికి పెద్దలన్నా వృద్ధులన్నా అమితమైన గౌరవం, ఆడవాళ్ల పట్ల అవాచ్యమైన ఆప్యాయత. ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఫ్యూజ్ పోవటం కాదు నాన్న, ఇంకా సేపట్లో ఒక్కొక్కడికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఒరే నాన్న ఎక్కడ? భాగ్యలక్ష్మి వచనంతో పెట్టుకుంటే బద్దలైపోతుంది, వాళ్ళకి తెలియాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అతను చండశాసనుడు. ఇప్పుడు కాబోయే శాసనసభ్యులు మన యువజన నాయకుడు శ్రీ సాంబశివరావు గారు మాట్లాడతారు. కోటిపల్లి ప్రజానీకానికి నా సాష్టాంగ నమస్కారం. నేనిక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా. నేను ఇక్కడి నుంచే అసెంబ్లీకి వెళ్తా. వాళ్ళేదో ప్రాణం ఇస్తా అన్నారని నువ్వు దాన్ని సీరియస్గా తీసుకున్నావా ఏంటి? ఎలక్షన్లో చూసుకుందాంలే, ఓకే? నచ్చారా? ఇందాక ప్రాణాలు ఇస్తాం అంటే ఏదో సొల్లు స్లోగన్ అనుకున్నాను. ఇచ్చేయండి రా, ఇచ్చేయండి, రండి రా, ఇచ్చేయండి. రా 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 రా. అడుక్కొని తీసుకెళ్లాల్సిన కరెంట్ని అరాచకంగా తీసుకెళ్లారు. అడ్డొచ్చిన మా అమ్మ నాన్నని కొట్టారు. సభాముఖంగా సారీ చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళ డెసిషన్ అది. నీ డెసిషన్ ఏంటి? సారీయా సిగరెట్టా? సారీ సారీ. మా వాళ్ళ మీద చేయి చేసుకోవటం వీధంతా కనబడింది. వాళ్ళకి సారీ చెప్పటం ఊరంతా వినబడాలి. పేరు పేరున ఎందుకూరి సూర్యనారాయణ ఉర్ఫ్ ఠాకూర్. ఇందుకూరి సూర్యనారాయణ ఉర్ఫ్ ఠాకూర్ గారికి నా క్షమాపణలు. ఇందుకూరి భాగ్యలక్ష్మి ఉర్ఫ్ బసంతే. ఇందుకూరి భాగ్యలక్ష్మి ఉర్ఫ్ బసంతి గారికి నా క్షమాపణలు. ఇందుకూరి జిక్కి. ఇందుకూరి జిక్కి గారికి నా క్షమాపణలు. థ్యాంక్ యూ సో మచ్. నీకు తెలుసు కదా, ముత్యం జగ్గయ్య పద్ధతి నచ్చకే గుమస్తాగా ఉద్యోగం మానేసి గుళ్ళో సేవ చేసుకుంటున్నా. అలాంటి వాడితో మనకి ఏమ్మా, మీరేనా చెప్పాలి కదా. మైక్లో పేరు చెప్పారు. ఇంట్లో ఉన్నంత వరకే ఆడపిల్ల, వీధిలో పడితే రకరకాల పేర్లతో పిలుస్తారు జనం. తప్పంతా బచ్చన్ గడితే మాయా. ఆడపిల్ల ముందు హీరో అవ్వాలని డైరెక్ట్ గా కెలికేశాడు. అసలు ప్రాబ్లం ఇది అని నాకు చెప్తే ఆ ముత్యం జగ్గగారి చేత ముగ్గులో ఇచ్చేవాడిని. అమ్మా నాన్నలకే కాదు, అమ్మాయికి అండగా నిలబడేవాడిని మగాడంటారు. బచ్చన్ తప్పు చేయలేదు నాన్న.
తప్పుని సరిదిద్దాడు. నువ్వు బాగానే పాడుతున్నావురా వీళ్ళకు నేనున్నాగా. మన ట్రైనింగ్ మరి ఏమంటున్నా వీళ్ళు ఎప్పుడు చూసినా ఇక్కడే ఇస్తారు. అమ్మాయిలందరూ పక్కరండే మా వాడు కూపు రావట్లేదు. ఒక్క క్యాసెట్ రికార్డింగ్ కి మొత్తం మహిళా మండల సంఘం అంతా కలిసి వచ్చేస్తారు. రే మామ సినిమా టికెట్ లాగా ఒక క్యాసెట్ కి ఒకరే రావాలని రూల్ పెట్టాలి. కరెక్ట్. ఎందుకు ఒక్కొక్కడు ఒక్కొక్కరికి లైన్ వేసుకోవడానికా? క్యాసెట్లకి చాక్లెట్లకి తేడా తెలియని నీళ్ళంటే వాళ్ళు అస్సలు రాకూడదని ముందు రూల్ ఎట్టాలి. ఏ సైడ్ చిరంజీవి పాటలు, బి సైడ్ బాలకృష్ణ. బి సైడ్ ఆయన కుదిలేయండి. ఆంటీ మీకు ఫోన్ వచ్చింది. బావ ఎప్పుడు నెగటివిటీ నా మాట వినవే. అబ్బాబే అదేదో సౌండ్. చెయ్యి జారిందమ్మా. చేయి జరితే పర్లేదమ్మాయి గారు, కాలు జరితేనే కాంప్లికేషన్స్. ఫోన్ వచ్చింది. ఆంటీ మీకు ఫోన్ వచ్చింది. వినిపించట్లేదమ్మా, కొంచెం లోపలికి రా. ఎక్కడున్నారు ఆంటీ? ఇక్కడ మీకు ఫోన్ వచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నావు బాబు? అక్కతోనండి. ఏం లేదు, ఫోన్ డెడ్ అయ్యి 3 రోజులైంది అందుకని. అందుకేనా మాట వినపట్లేదు. అక్క ఫోన్ డెడ్ అయింది అక్క, మళ్ళీ చేస్తాను. థ్యాంక్ యూ. మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. చూడండి రేపు మా ఇంటికి నన్ను చూడ్డానికి వస్తున్నారు. రాని. నీకు కంగారుగా లేదా మాస్టారు? అస్సలేదు మాస్టారు. ఓ 4 సంబంధాలు చూస్తేనే కదా నా స్పెషాలిటీ ఏంటో తెలిసేది మీ నాన్నకి. అవును, గొప్ప స్పెషాలిటీ. నువ్వేమో కుమార్ సాను ఫ్యాన్, ఆయనేమో కిషోర్ కుమార్ ఫ్యాన్. మధ్యలో ఆర్కెస్ట్రా వాయించలేక నేను ఓ చచ్చిపోతున్నాను. అవునా? ఐదో పని చేద్దాం. ఈసారి నుంచి నీ ఆర్కెస్ట్రాకి నేను కవరస్ పాడతాను, సరేనా? అంటే అంటే अपना बनाने की कसम खाई है పక్కింటి బచ్చినగాడు మాయా ఎడాపెడా లంచాలాగెత్తనాడని సస్పెండ్ చేశారు. మళ్ళీ ఎప్పట్లాగే ఆర్కెస్ట్రా మొదలెట్టాడు. సిగ్గులేం చేస్తారు మాయా? ఏంటి వీడి ఉద్దేశం? కిషోర్ కుమార్ కి కుమార్ సానుకి పోటీయా? పైకి వెళ్ళండి చంపేనా? జిక్కి వాడి కోలాపమను. कसम खाई है ఏంది మావ ఇదే? ఎప్పుడు హిందీ పాటలేనా? రే మావా సి మేజర్ తెలుగు మాస్ సాంగ్ ఏంటో చూపిద్దాం. చూపించు. భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలని కండ దండ టప్పు టప్పు టపోరి కన్యాకుమారి టప్పు టప్పు టపోరి నా చక్కు చమరి టప్పు టప్పు టపోరి కన్యాకుమారి టప్పు టప్పు టపోరి నా చక్కు. హలో మాస్టరు, మిమ్మల్నే. ఏంటా గోలా ఏంటి? రోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు శ్రోతలు కోరిన పాటలు పాడుతూ ఉంటాం. ఆప్కి కోయి ఫర్మాయిష్? కింద మా నాన్న కిషోర్ కుమార్ పాటలు వింటున్నాడు. అర్రే చూసావా జిక్కి నీ అదృష్టం. పుట్టింట్లో పాట, అత్తింట్లో ఆర్కెస్ట్రా. ఎక్కే నువ్వు లక్కీ హే. ఇలాంటివి మా నాన్నకి ఇష్టం ఉండదు. ఓహో, మామూలుగా అందరికి క్యాస్ట్ ప్రాబ్లం ఉంటది, నాన్నకి టేస్ట్ ప్రాబ్లం అనుకుంటా. అదే కదా. అయినా మా ఓడి పేరే కోటిపల్లి కుమార్ షాను. కిషోర్ కుమార్ పాటలు పాడడం 2 నిమిషాల్లో మొత్తం ఆపేసి వెళ్ళిపోవాలి. మా సంగతి సరే గాని ఇంకొక నిమిషంలోనూ కిందకి వెళ్ళకపోతే నీ సీన్ సీతారవుద్ది. దేనికమ్మా? మీ నాన్న ఏ సైడ్ అయ్యాక బి సైడ్ తిప్పగానే నువ్వు నా సైడ్ అని డిసైడ్ అయిపోద్ది. ఏమైంది? ఇవాళకి చాలు నాన్న. ఓకే,
గుడ్ నైట్ మావయ్య. గుడ్ నైట్ గుడ్ నైట్. అమ్మని క్యాసెట్ జాకెట్ లో ఉంది, క్యాసెట్ లేదో ఉంది. జికే జికే జికే, నీ జాకెట్ లేదో ఉంది, అది నేను చూడాలి ఇప్పుడే ఇక్కడే. కొడితే కొట్టింది కానీ జిక్కినని ముట్టుకుంది. ఏ జిక్కి, ఈరోజు ఇంట్లో మస్కా కొట్టి సాయంత్రం సినిమాకి వెళ్దామా? సరేనే. ఏంట్రా సడన్గా లోపలికి వచ్చావు? నీ మీద బెంగెట్టుకొని ఏ సైడ్ రామారావు గారు, బి సైడ్ నాగేశ్వరరావు గారి పాటలు లెక్కించండి. ఇద్దరికి గంటసాలే, మళ్ళీ ఏ సైడ్ బి సైడ్ ఎందుకో తెలుసు, కానీ రామారావు గారికి ఒక గొంతుతో, నాగేశ్వరరావు గారికి ఇంకొక గొంతుతో పాడేవారు. అది నాలెడ్జ్ అంటే పక్కన కూర్చుని బేరాలు చెడగొట్టడం కాదు, ఏ సైడ్ బి సైడ్ కలిపి ఎప్పుడు చూసినా ఏ సైడ్ బి సైడ్ అయినా లేదా నా సైడ్ వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? ఆ? ఆ? చెప్పు. నువ్వు ఢిల్లీ వెళ్ళగానే నా తమ్ముడికి సీట్ వచ్చిందని నాకు ఫోన్ రావాలి. ఆ ఫోన్ నువ్వే చేయాలి. మీరు ఎంపీ, మీ చిన్న తమ్ముడు యూత్ ప్రెసిడెంట్, మళ్ళీ ఇప్పుడు మీ పెద్ద తమ్ముడికి ఎమ్మెల్యే టికెట్ అంటున్నారు. ఒకే కుటుంబంలోంచి ఇన్ని పదవులు, కుటుంబం నుంచి వారు మాత్రం ప్రధానమంత్రులు అవ్వచ్చా? అధిష్టానాన్ని విమర్శిస్తే ఊరుకునేదే లేదు. ఊరుకోక ఏం చేస్తావురా? నువ్వేమైనా చెయ్యాలంటే ముందు ఊరు దాటాలి కదా. నువ్వు మహా అయితే ఓట్లు గల్లంత చేసే లీడర్లను చూసుంటావు. ఇది ముత్యం చెక్క ఏరియా. ఇక్కడ మనుషులే గల్లంతైపోతారు. ఈ మీటింగ్లో నేనున్నా. తమ్ముడి గురించి బాగా మాట్లాడు.